కుప్పం నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసిన రామకుప్పం మండలం జోగిళ్ల 54 బూత్ ఇన్ఛార్జ్ ఎస్ శ్రీకాంత్ రామకుప్పం మండలం నందు త్వరలోని విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం ద్వారా 15,000 రూపాయలు దసరా కానుకగా అందిస్తున్నారు. లబ్ధిదారులు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. శ్రీశైలం ఇంకా కుప్పానికి నీళ్లు తెప్పించిన మా చంద్రబాబు నాయుడు ఘనత. 830 కిలోమీటర్లు నీళ్లు కుప్పానికి చేరబోయింది కూడా చంద్రబాబు నాయుడు ఇంకానే. ఎన్నో ఏళ్ళ ఎకరా బీడు భూములు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు నీళ్లు కాలువ తెప్పించిన వల్లనే సాగు భూములుగా మారుతున్నాయి. దాన్ని ఇంకా ఎంతో రైతులు సంతోషంగా ఉన్నారు. సీఎం నెక్స్ట్ చంద్రబాబే కావాలని మరీ చెప్తున్నారు, మరీ కోరుతున్నారు. ఈడ రామకుప్పం పక్కలో ఎయిర్పోర్టు రహదారులంతా పెద్ద ఎడల్పుగా చేస్తూ రామకుప్పం పక్కల విజలాపురం సరిగా ఎన్నో కంపెనీలు ఎయిర్పోర్టు మరి చంద్రబాబు కుప్పానికి వెలుగు తీసుకురావాలని మరీ నైటు పొగులు నిద్ర లేకుండా పనిచేస్తున్నాడు. బైబ్రేడ్లపల్లి పంచాయతీలో ఏమి కొరత లేకుండా నీళ్లు కలాయి కానీ రోడ్ల సమస్య కానీ ఏమీ లేకుండా బాగా నీట్గా జరుగుతూ ఉందని చెప్తున్నాను. ఈ పార్టీ పుట్టినప్పటి ఇంకా మా నాన్న టీడీపీలోనే ఉన్నాడు. మా నాన్న తర్వాత నేను మా టీడీపీలోగానే వచ్చినాము. సర్పంచ్గా నిలబడినాము. ఎన్నో దీంతో చూసినాము. కానీ రైతు సంతోషంగా ఉండాలనే పాటుపడుతున్నాము. దానివల్ల మాకు బూత్ కన్వీనర్గా పార్టీలో పదవి ఇచ్చినారు. సూపర్ 6 పథకాలు 6 పథకాలు అమల్లోకి వచ్చినాయి. చెప్పండి. అది తెల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడినాయి. కొందరు పడలేదని వైఎస్ఆర్ పీరియడ్లో వైఎస్ఆర్ వాళ్ళు కొంతమంది ఒకరికే పడిందని చెప్పారు. చంద్రబాబు అందరికీ వేశారు. ఎంతమంది ఉన్నా ఒక పిల్లోడు చదవాలి బదులు అందరు పిల్లోళ్ళు చదవాలి అని అందరికీ వేశారు. ఆ ప్రభుత్వంలో ఏం చేశారంటే నీళ్ళ సమస్య ఎక్కువగా ఉన్నది. ఆ చంద్రబాబు దాన్ని చూసి ఏం చేశాడంటే నీళ్ళ సమస్యకి ఎవరు బాధపడకూడదు, బోర్లో ఇంటికి నీళ్ళ ట్యాంకర్లు తోలకుండా బోర్లే తోలకుండా వాళ్ళ పంచాయతీలో వాళ్ళే అని చెప్పారు. ప్రతి పిల్లలకి బట్టలు కానీ షూలు కానీ సాక్సులు కానీ భోజనాలు కానీ అందరికీ సూపర్గా ఉన్నది. ఇన్ని దినాలు ఏమైనంటే పులుగులు పడిన భోజనాలు వేస్తూ ఉంటాయి. చంద్రబాబు వచ్చినప్పుడు ఇంకా సన్న బియ్యంతోనే భోజనాలు పెట్టాలని పిల్లలకి చెప్పారు. అప్పటి ఇంకా పిల్లలకి మధ్యాహ్నం భోజనం ప్రతి సూపర్గా వేస్తున్నారు. ఈ పార్టీ తరపున నాకు పదవి ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్, జై కూటమి ప్రభుత్వం.